హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై కిచెన్. మనం ఎన్ని దేశాలు తిరిగినా, మనం ఎక్కడ ట్రావెల్ చేసినా, మనం చేసుకున్న ఫుడ్ కానీ కర్రీస్ తింటే ఆ టేస్టే వేరు, ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. అలాంటి రెసిపీస్లో నుంచి నా చేతి వంట చికెన్ కర్రీ. దానికి కావాల్సింది 3/4 ఆఫ్ చికెన్, 2 ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిరపకాయలు, మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, టేస్ట్ని ఇంకా యాడ్ చేయడానికి గసగసాలు, కొద్దిగా కొబ్బరి. మనం ఏదైతే ప్యాన్ పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసి, దాంతోపాటు కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసి మొత్తం కలుపుతూ దానికి టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ చేయాలి. మనం మంచిగా కలుపుతుంటే అది గ్రేవీ లాగా వస్తుంది. చూడండి, మొత్తం దగ్గరికి అయిపోయింది. దీన్ని ఒక 2 నుంచి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకోవాలి, అడుగంటనీయకుండా. ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయల పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ అందులో యాడ్ చేసి చూడండి, మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారం వేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. నీళ్ళు అయితే ఇప్పుడు వేయకూడదు. మొత్తం చూడండి, కింద నుంచి పై వరకు కలిపేసి దానిపైన మూత అనేది పెట్టేయాలి కొద్దిసేపటి కోసం. నీళ్ళు అనేవి అందులో ఊరుతాయి. మొత్తం ఇప్పుడు నీళ్ళు అనేవి ఊరిపోయినాయి. దాన్ని మళ్ళీ ఒక్కసారి కలుపుతూ ఉండాలి. టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. అడుగంటితే చేదుగా అయిపోతుంది, కర్రీ కూడా బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వాటర్ అందులో నుంచి వచ్చేసి దానిపైన మూత పెట్టి మళ్ళీ ఒక్కసారి అవ్వనివ్వాలి. దగ్గర పడ్డది కర్రీ అనేది. ఇప్పుడు వాటర్ వేయాలి. నేనైతే ఒక చిన్న కప్ వాటర్ వేస్తున్నాను. మొత్తం దగ్గరికి పడుతుంది కర్రీ కలుపుతూ ఉండే కొద్దీ. ఫుల్ ఫ్లేమ్ మీద అయితే పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. ఏ కర్రీ అయినా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, నేను చూపించిన కొబ్బరి గసగసాల పౌడర్ వేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. టేస్ట్ అయితే చూస్తున్నా మొత్తం సూపర్గా సరిపోయింది. చూడండి, మొత్తం కర్రీ దగ్గర పడ్డది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి దాన్ని అట్లా వదిలేస్తే మొత్తం మగ్గిపోతుంది. ఒక్కసారి ఫైనల్గా మొత్తం కలుపుకున్న తర్వాతకి కొత్తిమీర, పుదీనా మొత్తం ఆల్మోస్ట్ 90% అనేది అయిపోయింది. మనం గ్రేవీ ఎంత కావాలో అంత చూసి ఉంచుకోవచ్చు, లేదంటే ఉట్టి ముక్కలు కూడా ఉంచుకోవచ్చు. చూడండి, నేనైతే కొద్దిగా గ్రేవీ ఉంచాను. లెగ్ పీస్తో రెడీ అయిపోయింది మన చికెన్ కర్రీ. ఫైనల్గా ఈ చికెన్ కర్రీ కలుపుతుంటే ఆ అరోమా చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ లెవెల్గా వేడి కర్రీ అండ్ వేడి బగారా రైస్తో తీసుకుంటే ఆహా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అండి. చూడండి, ఆ లెగ్ పీస్ వేడిగా ఉన్న బగారా అన్నం చూడండి మొత్తం కలిపి తింటుంటే ఆ టేస్టే వేరు. మనం చపాతీతో కానీ పూరీతో కానీ కూడా తీసుకోవచ్చు. మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.